నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓవైపు ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి, మరోవైపు రెండో విడత శాంతి చర్చలు జరపాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే హార్మోజ్లో మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. హార్మోజ్ జలసంధిని అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఇక్కడి నుండి నౌకల రాకపోకలను గమనిస్తోంది. అలాగే హార్మోజ్ పై ఇరాన్ చర్యలను నిలవరిస్తోంది. అయితే హార్మోజ్ నుండి ఇరాన్ కు చెందిన నౌకలు ప్రయాణించకుండా అమెరికా కంట్రోల్ చేస్తోంది. అమెరికా దళాలను దాటుకుని ప్రయాణించాలని చూసిన ఇరాన్ నౌకపై అమెరికా దళాలు దాడులు చేశాయి. నౌక ఆ మార్గంలో ప్రయాణించకుండా నిలువరించాయి. అమెరికా సైన్యం ఎంతగా హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని, అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. అమెరికా చేసిన దాడులపై ఇరాన్ స్పందించింది. హార్మోజ్లో నౌకను అడ్డుకోవడంపై ఆ దేశం మండిపడింది. ఇది సముద్ర దొంగతనం, ఆయుధ దోపిడీ అని ఇరాన్ సైనిక కమాండ్ ఖాతం అల్ అన్బియా పేర్కొన్నారు. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. హార్మోజ్ జలసంధిలో ఇరాన్ నౌకల రాకపోకలను ఆపినందుకు ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ భారీగా డ్రోన్ దాడులు చేసింది. ఓమన్ సముద్రంలో అమెరికా 4 యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని ఇరాన్ మీడియా తెలిపింది. అయితే ఇరాన్ జరిపిన దాడిలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు తెలియలేదు. ప్రస్తుతం హార్మోజ్ జలసంధి వద్ద ఇరు దేశాలు అనుసరిస్తున్న వ్యవహారంతో పాకిస్తాన్లో జరగాల్సిన శాంతి చర్చలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొని ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచిస్తున్నారు. లేకుంటే ఇరాన్ను నాశనం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే చర్చల్లో పాల్గొనే అంశంపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి శాంతి చర్చలు జరిగి వివాదం సమసిపోతుందా లేదా మళ్లీ యుద్ధం జరుగుతుందా అని సర్వత్రా ఆందోళన నెలకొంది.